డాక్టర్ అర్చన, ఇప్పుడు అందరూ అడుగుతున్నది ఏంటంటే టమ్మీ టైమ్ అంటే ఏంటి, అవును. ఎప్పటి నుంచి చేయాలి, ఎంతసేపు చేయాలి? సో దీని గురించి చెప్దాం ఇవాళ. అవును. అసలు టమ్మీ టైమ్ అంటే ఏం లేదు మ్యామ్. బేబీ అవేక్‌గా ఉన్నప్పుడు స్టమక్ మీద ఎంత టైం అయితే స్పెండ్ చేస్తుందో దాన్ని టమ్మీ టైమ్ అంటాం మ్యామ్. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇమ్మీడియేట్‌గా న్యూబోర్న్ ఈరోజు డెలివరీ అయింది, ఈరోజు బేబీ డిశ్చార్జ్ అయిందంటే ఈ రోజే స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇనీషియల్‌గా స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ 2-3 మినిట్స్ లేదంటే 2-5 మినిట్స్‌తో స్టార్ట్ చేసుకోవాలి. ఎవ్రీడే 2 మినిట్స్, 3 మినిట్స్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. బై ఓవర్ 2-3 మంత్స్ అట్‌లీస్ట్ 30 మినిట్స్. ఓకే. బై 6-7 మంత్స్ 1 అవర్. అంటే డేలో కంప్లీట్ డేలో ఓకే. అలా పెట్టుకుంటే సరిపోతుంది మ్యామ్. మల్టిపల్ టైమ్స్ చేసుకోవచ్చు దాని అన్నమాట. అడ్వాంటేజ్ ఏంటి? దానివల్ల ఏంటి అంటే మోటార్ డెవలప్మెంట్ ఉంటుంది, సెన్సరీ డెవలప్మెంట్ ఉంటుంది, గట్ ఇష్యూస్ కూడా అంత ఈజీగా రావన్నమాట. బ్లోటింగ్ అవి రావు బేబీకి. మోటార్ మైల్ స్టోన్స్ ఈజీగా వస్తాయి అనమాట దానివల్ల. నెక్ హోల్డింగ్, కోర్ బాడీ కంట్రోల్ ఉంటుంది. ఏమైనా పొజిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మ్యామ్, లైక్ బెండింగ్ ఫార్వర్డ్ ఉంటుంది, కొంతమందికి షోల్డర్ డ్రూపింగ్ షోల్డర్స్లో ఉంటాయి. ఇవన్నీ పొజిషనల్ ప్రాబ్లమ్స్ తొందరగా రావన్నమాట. ఎర్లీ స్టేజ్లో మనం ఇలా టమ్మీ టైం ఇస్తే అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయా? అడ్వాంటేజ్. నేను డెలివరీ అయినప్పుడు నాకు ఇవి ఎవరు ఏం చెప్పలేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చి ఒకళ్ళు చేయటం. ఇవి జనరల్గా ఏంటంటే ఎన్ఐసి బేబీస్కి మేము జనరల్గా ఫాలో అవుతాం అనమాట. ఏ పొజిషన్లో పెట్టాలి, టమ్మీ టైం ఎలా ఇవ్వాలి అవన్నీ. అందరికి జనరల్ అడ్వైస్ ఏమి ఇవ్వము. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు వాలంటరీగా అడిగితే టమ్మీ టైం చేసుకోమని చెప్తాను. లేదంటే రిపీటెడ్ కొంతమంది బ్లోటింగ్ ఏడుస్తుంది బేబీ, అలాంటి వాళ్ళకి టమ్మీ టైం చేసుకోమని అడ్వైస్ చేస్తాము. జనరల్ రొటీన్ అడ్వైస్ లో ఏమి ఇంక్లూడ్ చేసుకోము మేము యాక్చువల్లీ. కానీ పీపుల్ ఆర్ అవేర్ నౌ. సో మన తెలుగు ఆడియన్స్ తెలియడం కోసం. సో దిస్ ఇస్ అబౌట్ టమ్మీ టైమ్. ఇంకొక వీడియోలో పొజిషన్స్ గురించి చెప్తాం.